మన యోగులు శ్రీ రాజానంద యోగి స్వామివారు. ఈ స్వామివారు బంగారుపాలెం సమీపంలో దక్షిణాన రాగిమానిపెంట రోడ్డులోని ఊటువంక గ్రామం వద్ద ఉంటున్నారు. ఈ స్వామివారు 10వ తేదీ 12వ నెల 1953వ సంవత్సరంలో మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్యం ఆదెమ్మ దంపతులకు జన్మించారు. బాల్యంలో సుందరరాజులుగా పేరుండేది. డిగ్రీ చదివిన తర్వాత 1974 సంలో మైసూరు రైల్వే డివిజన్లో రైల్వే రక్షక దళంలో ఉద్యోగంలో చేరారు. తిరుచిరాపల్లి, బెంగళూరు డివిజన్లలో ఉద్యోగం చేశారు. స్వామివారు ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో మాట్లాడగలరు. ప్రకృతిని చూస్తూ పరవశించిపోయి ఆధ్యాత్మిక చింతనకు లోనై బ్రహ్మచారిగానే జీవిస్తూ 1991 సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. తరువాత హిమాలయ పర్వత సానువులలో తపమాచరించారు. ఈ సమయంలో ఋషికేశ్లో శ్రీ కృష్ణానంద యోగి స్వామి అను గురువు వద్ద శిష్యరికంలో ధ్యానంలో పరిపూర్ణత సాధించారు. హిమాలయాల నుండి వచ్చిన తరువాత తిరుమల కొండలలోని తుంబురు తీర్థంలో ధ్యానంలో నున్న దిగంబర అఘోరీలతో పరిచయం లభించి కొన్నాళ్ళు గడిపారు. తరువాత వచ్చి మొగిలిదేవరకొండ అడవిలో గుడిసె వేసుకుని గడిపారు. ఏనుగులు గుడిసె పెరికివేయటంతో ఊటువంక గ్రామంలో తోటలోనికి వచ్చి గడుపుతున్నారు. విగ్రహారాధన లేకుండా దేవుణ్ణి చేరటం మంచిదంటారు. దేవాలయాలను సందర్శించరు. ధ్యానంలో శాంతిలో మోక్షం లభిస్తుందంటారు. అర్థం చేసుకునే వారికి, కోరిన వారికి ధ్యానంపై సందేశాలు ఇస్తామంటారు. చేయి ఊపి భక్తులకు ఆశీర్వాదం చెబుతారు. పగటిపూట 2 సార్లు ధ్యానం చేస్తారు. చన్నీళ్లతో మట్టితో స్నానం చేస్తారు. ఆహారం మట్టి పాత్రలో వండి మట్టి తట్టలో భోజనం చేస్తారు. పాలు వగైరా ముట్టరు. సైకిల్పై వెళ్ళి భిక్షాటనతో ఆహార ధాన్యాలు సమకూర్చుకుంటారు. అవసరం మేరకే సేకరిస్తారు. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు 2 పూటల ఆహారం తీసుకుంటారు. తనతో పాటు అక్కడున్న పక్షులకు, కోతులకు కూడా ఆహారం వండుతారు. శరీరం నిండా బట్టలు ధరించరు. కౌఫీనం మాత్రం ధరిస్తారు. గోచిపాత. బస్సులలో ప్రయాణం చేయరు. నిరంతరం సమాజ హితం కోరి ధ్యానంలో ఉంటారు. స్థిర నివాసం అంటూ లేదు. ప్రకృతే దేవుడుగా ధ్యానమునకు అనువైన ఏ ప్రాంతంలోనైనా సంచరిస్తుంటారు. రాహుకాల, యమగండ, పౌర్ణమి, పాడ్యమి, అమావాస్య, అష్టమి, మంగళవారం వంటి ముహూర్తాలన్నీ మంచివేనంటారు. అన్ని శుభదినాలేనంటారు. ఆ శుభదినాలు అశుభదినాలు లేనే లేవంటారు. గృహస్థులకు హృదయం స్వచ్ఛంగా ఉంటే ప్రతిరోజు శుభాలు, హృదయం కలుషితమైతే ప్రతిరోజు అశుభాలు ఉంటాయంటారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దేవాలయాల వీడియోలు చూసే అవకాశాన్ని పొందండి. పురాతన దేవాలయాల అన్వేషణ అనే ఛానల్లో మీరు మీ ప్రాంత దేవాలయాల స్థలపురాణ చరిత్రలు తెలుసుకొని చూసి విని సంతోషించండి.